నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాత ఉభయ గోదావరి జిల్లాలో ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన ప్రముఖులు. వచ్చే తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రభుత్వంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ వాగ్దానాలు అమలు, భీమవరంలో భరోసా ఇచ్చిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. సినీ నటుడు చంద్రమోహన్ మృతికి సంతాపం. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా టేబుల్ టెన్నిస్ పోటీలు, ప్రతిభావంతుల ఎంపిక. ఉండిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఫీజుకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన దాతలు, అభినందించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు అనంతలక్ష్మి. నిర్దేశించిన వాహనాలకు మాత్రమే రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన రహదారి ప్రయాణానికి అనుమతి, ప్రకటించిన జిల్లా కలెక్టర్ మాధవీలత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రామచంద్రపురంలో దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉభయ రాష్ట్రాల భక్తులు, శనివారం నోములతో కలకలలాడిన ఆలయ ప్రాంగణం. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల యుద్ధాన్ని ఆపాలని కోరుతూ అమలాపురంలో విద్యార్థుల ర్యాలీ. దీపావళి బాణసంచా తయారీదారులపై నిఘా పెట్టిన పోలీసులు, ఏలూరులో వెల్లడించిన డీఐజీ అశోక్ కుమార్. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి మాట్లాడుతూ విద్యారంగాభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి మహేశ్వరరావు, ఉభయ గోదావరి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఏఓ ఎం శ్రీనివాసరావు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాల లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెదేపా జనసేన సంయుక్త పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో, సమిష్టి కృషితో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వివరించారు. దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మెంటే గోపి, మాజీ కౌన్సిలర్ ఎద్దు ఏసుపాదం, పట్టణ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజులు పాల్గొన్నారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా ఆజాద్ జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1940 నుంచి 1946 వరకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిమగ్నం చేయడానికి కృషి చేసి గాంధీ, నెహ్రూల అభినందనలు అందుకున్నారు. 35 ఏళ్ల అతి చిన్న వయసులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికై గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన మన స్వంత ప్రభుత్వంలో మౌలానా ఆజాద్ 1947 నుండి 52 వరకు, మళ్లీ 1952 నుంచి 58 వరకు విద్యా, ప్రకృతి వనరుల శాస్త్ర సాంకేతిక మంత్రిగా పనిచేసి విద్యా, శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆజాద్ గౌరవార్థం దేశంలోని అనేక విద్యాలయాలకు ఆయన పేరు పెట్టారు. 1956లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసి అసమానమైన రీతిలో విద్యాభివృద్ధి కృషి చేయడంతో సామాజిక ప్రజలకు విద్య అందుబాటులోకి వచ్చింది. 1921లో గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. హిందూ, ముస్లిం ఐక్యతను కోరుకున్న ఆజాద్ ఆల్ ఇలాల్ అనే పత్రికను స్థాపించి మత సామరస్యం కోసం కృషి చేశారు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి జిన్నాతో విభేదించారు. లౌకికవాదానికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఆజాద్ 1958 ఫిబ్రవరి 22న ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.
ఆదర్శ భావాలతో దేశాభివృద్ధికి నిమగ్నమైన మౌలానా ఆజాద్కు 1992లో భారత అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న అవార్డునిచ్చి అప్పటి ప్రభుత్వం గౌరవించింది. అలాగే మౌలానా గౌరవార్థం ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే రోజు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వేల్పూర్ రోడ్డులో ఉన్న మసీదులో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్ని మతాలకు చెందిన పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప దేశభక్తుడైన మౌలానా ఆజాద్ ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ గారు 1988లో విశాఖపట్నంలో జన్మించారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చారు. బ్రిటిషర్స్ తోటి ఎంతో కాలం పోరాడి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరితో కూడా ముందుండి ఒక లీడర్ గా పనిచేసి మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఆయన ఎంతో ఉపయోగపడ్డారు. విద్యాధికుడు. ఆయన ఎక్కడ చదివాడు అంటే ఈజిప్ట్ లో అజార్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చాడు. అలాంటి వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. అక్కడి నుంచి ఆయన విద్యా సంస్థలు ఎన్నో స్థాపించారు. అందరికీ ఒక ఇస్లాం ముస్లిం అని కాదు, అందరికీ కూడా విద్య గురించి ఎంతో పాటుపడ్డారు. గ్రంథాలయాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఎడ్యుకేషన్కి చాలా ప్రమోట్ చేశారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ సమావేశం. వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రచార ఉద్యమాన్ని శనివారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి బాబు ప్రభుత్వం వస్తే జరిగే మేలును వివరించారు. ఇదిలా ఉండగా సీనియర్ సినీ నటుడు చంద్రమోహన్ మరణానికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం 3వ రోజు వేల్పూర్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వచ్చేటటువంటి సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు ద్వారా వారికి లబ్ధి చేకూరుతుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తున్నారు. మద్యంతో యువత భవిష్యత్తునంతా కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి అంగంలోనూ కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో యువత ఎక్కువగా వలస వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఈరోజు యువత భవిష్యత్తుని కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈరోజు రాబోయే రోజుల్లో యువకాలం పేరుతో ఒక పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. యువతకి అన్ని రంగాల్లోనూ కూడా యువతను భవిష్యత్తు కాపాడే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం కానీ, పరిశ్రమల్ని తీసుకురావడం కానీ, మన మానవ వనరులను వినియోగించుకోవడం ద్వారా కానీ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన లక్ష్యం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సీనియర్ నటులు తెలుగు ప్రేక్షకుల్ని హీరోగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక దశాబ్దాలు ఆలరించినటువంటి చంద్రమోహన్ గారు అకాల మరణం ఈరోజు తెలుగు సినీ ప్రేక్షక లోకానికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరమైన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రగాఢ స్వానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పితాని మోహన్ రావు, పార్టీ గ్రామ నాయకులు రెడ్డి నరేంద్ర ప్రసాద్, గుండం శ్రీదేవి, గుండం రాజారావు, రెడ్డి జయశ్రీ, పారిచర్ల బేబీరాణి, చుండూరు సాయి శిరీషలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న యువజన మాసోత్సవాల్లో భాగంగా శనివారం టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. అండర్-12, అండర్-14 విభాగాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ మాట్లాడుతూ యువజనోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. మాసోత్సవం సందర్భంగా టేబుల్ టెన్నిస్ పోటీ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా యువత చాలా మంది ఇంటికే పరిమితం అవుతున్నారు. వారికి ఇది ఒక చక్కని ఎంటర్టైన్మెంట్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ గా టేబుల్ టెన్నిస్ బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇదే ఫస్ట్ టైం మన క్లబ్ తరఫున టేబుల్ టెన్నిస్ కూడా పెట్టడం జరిగింది. అవుట్డోర్ యాక్టివిటీ టెన్నిస్, మళ్ళా ఇండోర్ యాక్టివిటీస్లో క్లాసికల్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ కూడా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా రోటరీ అనేది ఒక సర్వీస్ యాక్టివిటీస్లో కాకుండానే యువతకి వారి ప్రతిభని డెవలప్ చేయడానికి ఎంతో విధంగా మేము కృషి చేస్తాం. సూర్యాలయం వీధిలోని లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ పోటీలను కోచ్ చిట్టూరు సూర్యనారాయణ పర్యవేక్షించగా రొటేరియన్లు అక్కెన కాశీ విశ్వనాథం, రెడ్డి రంగారావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సాల్వేషన్ ఆర్మీ పీస్ ఆఫ్ హోంలోని బాలబాలికలకు లయన్స్ క్లబ్ జిల్లా డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ వావిలాల సరళాదేవి తన సొంత నిధులతో బాణసంచా స్వీట్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పిల్లల చేత బాణసంచా కాల్పించి ఆనందాన్ని పంచుకున్నారు. స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కెఎన్ పద్మావతి, సభ్యులు బూరుగుపల్లి లలిత, వావిలాల శాంతి ప్రసన్న, హోమ్ ఆఫ్ పీస్ ప్రధానోపాధ్యాయులు కె స్వరాజ్యంలు పాల్గొన్నారు. తణుకు కేఎస్ మార్షల్ అకాడమీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా స్థాయి కరాటే శిక్షణ కార్యక్రమాలను శనివారం నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 70 మంది విద్యార్థులు నేర్చుకున్న కరాటేను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. జూజిస్తూ రాష్ట్ర కార్యదర్శి నేషనల్ కోచ్ ఎస్కే యాసిన్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత కలిగిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు కేతా శ్రీనివాస్, కార్యదర్శి జె విజయభాస్కర్ రావు, కోశాధికారి పి శ్రీధర్, కరాటే మాస్టర్ జె నాగేశ్వరరావులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి గ్రామానికి చెందిన కొల్లి వరలక్ష్మి ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లయన్స్ క్లబ్ తరపున అధ్యక్షులు వెగేసిన అనంతలక్ష్మి శనివారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించేందుకు అనేక మంది దాతలు ముందుకొస్తున్నట్లు చెప్పారు. దీనిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సంబంధిత విద్యార్థులకు ఆమె హితవు పలికారు. ఈ మేరకు దాతలైన కలిదిండి సీతారామరాజు, సత్తి బ్రహ్మారెడ్డి, బుద్ధరాజు సుబ్బరాజులను అనంతలక్ష్మి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు గాదిరాజు రంగరాజు, మాజీ అధ్యక్షులు రుద్రరాజు, నరసరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.